బ్రేకింగ్ న్యూస్ జమ్మూ కాశ్మీర్ లో లష్కర్ ఎ తోయిబాకు సంబంధించిన ఇద్దరు ఉగ్రవాదులు లొంగిపోయారు. మన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద స్థావరాల్ని ఉగ్రవాదుల్ని లేపేస్తుంది. ఎక్కడ మమ్మల్ని చంపేస్తారనే భయంతో వాళ్ళే వచ్చి లొంగిపోయారు. అయితే రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న కాల్పులకి భయపడి ఎక్కడ భారత సైన్యం చేతిలో చనిపోతాం అని చెప్పి ఇద్దరు ఉగ్రవాదులు లొంగిపోయారు. అందులో ఒకరి పేరు ఇర్ఫాన్ బషీర్, ఇంకొకరి పేరు ఉజార్ సలం. వీళ్ళిద్దరి దగ్గర కూడా 2 AK-56 గన్స్, అలాగే 4 మ్యాగజైన్స్, అలాగే 2 హ్యాండ్ గ్రానైట్స్, ఇంకా మందు సామాగ్రి, మందు పదార్థాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. లష్కర్ ఎ తోయిబాకు సంబంధించిన ఉగ్రవాదులు అంత ఈజీగా దొరకరు, ఏదో రకంగా తప్పించి పారిపోతారు. కానీ ఈసారి ఆపరేషన్ సింధూర్ చిన్నది కాదు, పూర్తిగా ఉగ్రవాదాలని మొత్తం పూర్తిగా అంతం చేసేంత వరకు కూడా ఆగదని చాలా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నెక్స్ట్ నువ్వే అంటే ఎవరు? లష్కర్ ఎ తోయిబాకి సంబంధించిన అధ్యక్షుడు హఫీజ్ సయాద్ ఒక పక్క బిష్నా గ్యాంగ్ లేపేద్దామని చూస్తున్నారు, ఒక పక్క బలోచిస్తాన్ వాళ్ళు లేపేద్దామని చూస్తున్నారు, మరొక పక్క భారత త్రివిధ దళాలు ఎప్పుడెప్పుడు నిన్ను లేపేద్దామని చూస్తున్నారు. ముఖ్యంగా మా భారత సైన్యం నీ తలని తీసుకొస్తామని ఖచ్చితంగా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో లష్కర్ ఎ తోయిబాకి సంబంధించిన ఉగ్రవాదులు మరి ఇద్దరు భారత సైన్యానికి లొంగిపోయారంటే భారత సైన్యం ఎంత బలంగా దృఢంగా ముందుకు దూసుకుపోతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. అండ్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా నేను పూర్తిగా ఒకసారి అందించే ప్రయత్నం చేస్తాను. పహల్గామ్ ఘటన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం అధికారులు ముమ్మర వేట కొనసాగుతుంది. ఈ క్రమంలో నిషేధిత లష్కర్ ఎ తోయిబాతో సంబంధాలున్న ఇద్దరు ఉగ్రవాదులు పోలీసులకి లొంగిపోయారు. అయితే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కశ్మీర్లోని బాస్కుచాన్ ప్రాంతంలో భద్రతా బలగాలు పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న ఒక తోటలో ఉగ్రవాద కదలికలు ఉన్నట్లు సమాచారం మాకు అందింది. వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో లష్కర్ ఎ తోయిబాకు చెందిన ఇర్ఫాన్ బషీర్, ఉజైర్ సలాంలు లొంగిపోయారు. వారి నుంచి 2 AK-56 రిఫైళ్లు, 4 మ్యాగజైన్లు, 2 హ్యాండ్ గ్రెనేడ్లు, మందుగుండు సామాగ్రితో సహా నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసారన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత ఉగ్రవాదాన్ని అంతమొందించుకు భారత బలగాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు లొంగిపోయినట్లు తెలుస్తుంది. ఒక పక్క ఉగ్రవాదులు భయపడి లొంగిపోతున్నారు, మరీ ముఖ్యంగా బిష్నా గ్యాంగ్ ఎక్కడ మమ్మల్ని లేపేస్తున్నట్టు కూడా వాళ్ళు భారత సైన్యానికి లొంగిపోతున్నట్లుగా కూడా నాకు అనిపిస్తుంది. అలాగే భారత సైన్యం చేస్తున్న ఈ కాల్పులకి వాళ్ళు ఖచ్చితంగా భయపడుతున్నారు. వీళ్ళు ఈసారి ఎలా అయినా సరే చంపేస్తారనేది మాత్రం వాళ్ళకి అర్థమైంది. అందుకనే వాళ్ళు ప్రాణాలతో లొంగిపోతున్నారు. కనీసం ప్రాణాలతో భారత జైల్లో బ్రతకొచ్చు అని చెప్పి. అండ్ మరి వీళ్ళని బ్రతికినివ్వాలంటారా? 26 మంది పొట్టాన్ని పెట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళని కూర్చోబెట్టి భారత జైల్లో మేపడం అంత కరెక్టా? మీరేమంటారు? ఆ విషయాన్ని మాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియపరచండి. అండ్ మరొక పక్క పాకిస్తాన్ ఈ ఉగ్రవాదాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం, దయచేసి కాల్పుల విరమణకు వచ్చి మాకు సింధు నది జలాల్ని వదలాలంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అడుక్కుంటున్నారు. మరి భారత దీనిపైన వాళ్ళకి పాజిటివ్ గా స్పందిస్తుంది అనుకుంటారా? ఒకసారి నేను ఆ విషయాన్ని కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం లేదు, ఒక రకంగా అక్కడ ప్రభుత్వం లేదు, సైన్యం అక్కడ కథ నడిపిస్తుంది. ప్రభుత్వాన్ని పరోక్షంగా శాసించేది, ప్రజలను పాలించేది సైన్యమే. అంతటితో ఆగలేదు. ఉగ్రవాదులు కూడా పాక్ ఎలా నడుచుకోవాలో చెప్తారు. వారికి అవసరమైన నిధులు, ఆయుధ సంపత్తిని కూడా ప్రభుత్వం నుంచి తీసుకుంటారు. ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వమే రక్షణ కల్పిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ లోని ప్రభుత్వం ఉత్సవ విగ్రహమే. కాల్పుల విరమణ కూడా పాక్ సైన్యం నుంచి వచ్చిన ప్రతిపాదనే. తాము పూర్తిగా భారత్ చేతిలో నష్టపోక ముందే గౌరవంగా తప్పుకోవడం మంచిదన్న భావన సైన్యంలో కలిగింది. అందుకే కాల్పుల విరమణకు ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చింది భారత్. అందుకే తను కేవలం ప్రతిపాదన చేస్తే భారత్ అంగీకరించకపోవచ్చని, అలాగని భారత్పై దాడులకు దిగకపోతే పాక్లో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను అభ్యర్థించడంతో ఆయన ముందుకు వచ్చారు. అయితే భారత్ కూడా పాక్ తో కయ్యం కంటే ప్రధానమైనది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడమే భారత్ యొక్క ప్రధాన ఉద్దేశం కావడంతో కాల్పుల విరమణకు కూడా భారత్ అంగీకరించింది. అయితే ఈ రెండు దేశాలకు చెందిన డీజీఎంఓలు మధ్య చర్చలు జరిగాయి.
అయితే చర్చల్లో పాక్ ప్రధానంగా సింధు నది జలాలను విడుదల చేయాలని ప్రధాని డిమాండ్ పెట్టింది. దీనికి భారత్ మాత్రం ఉగ్రవాదుల్ని తమకు అప్పగించాలని కోరింది. ఆ శక్తి ఉందా? కానీ ఉగ్రవాదులను భారత్‌కి, పాకిస్తాన్ అప్పగించే శక్తి ఉంటుందని ఎవరైనా అనుకుంటే అంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉన్నదన్న అభిప్రాయం అంతర్జాతీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతుంది. ఆ ఒక్కటి అడుక్కు అన్నట్లు పాకిస్తాన్ వ్యవహరిస్తున్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఎందుకంటే ఉగ్రవాదులకు ఊతమిస్తుందే పాకిస్తాన్. ఆ విషయం ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. వాటికి దెబ్బ తగిలినప్పుడే అమ్మా అనటం తప్పించి తర్వాత పాక్‌పై వల్లమాలిన ప్రేమ చూపే అనేక దేశాలు కూడా ఈ ప్రతిపాదనకు ముందుకు రావు. భారత ఎంపీలను ఎంపిక చేసి మరి కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అన్ని దేశాలకు పంపి పాక్ పన్నాగాలను చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుందన్నది అనేక మంది ప్రశ్న. పహల్గామ్‌లో అమాయకులను కాల్చి చంపిన ఉగ్రవాదులను హతమార్చేంత వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని పాలకులు చెబుతున్నా అది ఆచరణలో కొంత అనుమానంగానే కనిపిస్తున్నాయి. పాక్ వైఖరి అంతా ఉగ్రవాదులను అప్పగింతకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. మరి భారత్ చర్చలో ఏం చేస్తుంది? ఎలా ముందుకు వెళ్తుంది?